చింటూ, ఈరోజు నేను నీకు గంధపు చెక్కల వ్యాపార కథ చెప్తా. గంధపు చెక్కలు అనగానే పుష్ప అనుకుంటున్నావేమో. కాదురోయ్, ఇది మన రాజుగారి కథ. మన ఊర్లో రాజుగారు ప్రజలకు ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పేసి వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని చెప్పి ప్రోగ్రాం పెట్టి మంత్రితో కలిసి పర్యటనకి వెళ్ళారు. ఇలా పర్యటనకి వెళ్ళిన మన రాజుగారికి మన గంధపు చెక్కల వ్యాపారి కనిపించాడు. ఆ గంధపు చెక్కల వ్యాపారి రాజుగారిని చూడగానే వినమ్రతతో నమస్కారం పెట్టాడు. అయినా సరే రాజుకి ఎందుకో సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకా లాభం లేదని చెప్పి మంత్రిని పిలిచి వీడికి ఎలా అన్నా పెనాల్టీ వేసేయాలని చెప్పి పెనాల్టీ వేశారు. పెనాల్టీ అంటే 5-10 అనుకుంటున్నామేమో, కాదు, డెత్ పెనాల్టీ. ఉరిశిక్ష వేసేద్దాం వీడికి అని చెప్పి అనుకున్నారు. గంధపు చెక్కల వ్యాపారి కోసం విన్న మంత్రికి గందరగోళం మొదలైంది. రాజుగారు ఎందుకు ఇలా అన్నారా అని చెప్పేసి ఆలోచించాడు. మనకి జనరల్గా ఉండే ప్రాబ్లమే కదా, నిజాలు తెలుసుకోకపోతే కడుపు ఉప్పుతుంది. అలానే ఆ మంత్రి కూడా మన గూఢాచారి అవతారం ఎత్తి ఎలా అయినా ఈ విషయాన్ని తెలుసుకోవాలని చెప్పి ఆ గంధపు చెక్కల వ్యాపారి దగ్గరికి వెళ్ళారు. గూఢాచారి అంటే ఏదో పెద్ద పదం అనుకుంటున్నామేమో, అదే మన స్పై ఏజెంట్ అనమాట. అయితే అలా వెళ్ళి ముచ్చట్లాడుతూ ఉన్న మన వ్యాపారి ఈ ముచ్చట్ల మత్తులో పడిపోయి అసలు విషయాన్ని మర్చిపోయాడు. మాటలన్నీ చెప్పేస్తున్నాడు. అప్పుడే మనోడు ఓపెన్ అయిపోయాడు. నాకెందుకో రాజుగారు చచ్చిపోతే బాగుంది అనిపిస్తుంది అని అన్నాడు. మంత్రి వెంటనే షాక్ అయ్యాడు. ఎందుకు అలా అంటావు బాబాయ్, బానే ఉంది కదా, మొన్నే కదా మనకు హోమ్ లోన్స్ కూడా డబ్బులు ఇచ్చాడు, అంతా బానే ఉంది కదా అని చెప్పి అడిగాడు. అప్పుడు మన వ్యాపారి అన్నాడు, ఉండడానికి ఇల్లు ఇచ్చాడు ఓకే, మెయింటెనెన్స్ చాలా కష్టం అవుతుంది అని చెప్పాడు. మెయింటెనెన్స్కి రాజుగారి డెత్కి లింక్ ఏంటా అని మన మంత్రి అడిగాడు. అడిగితే మా అమ్మోళ్ళు పోతే నాకేమొస్తుంది, అదే రాజుగారు చచ్చిపోతే గంధపు చెక్కలతో కాలుస్తారు, అప్పుడు నాకు బోలెడని డబ్బులు వస్తాయి, నా మెయింటెనెన్స్ మొత్తం సెటిల్ అయిపోతుంది అన్నాడు. అప్పుడు మన మంత్రి గారికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది. వీడి చేతల్లో కనిపించిన వినమ్రత వీడి ఫీలింగ్స్లో కనబడలేదు, అది రాజుగారు కనిపెట్టేశారని చెప్పి అర్థమైంది.